డియర్ స్టూడెంట్స్, మనం బీకామ్ ఫైనల్ ఇయర్ 5th సెమిస్టర్ విద్యార్థులకు సంబంధించిన బిజినెస్ లా వ్యాపార న్యాయశాస్త్రము అనే సబ్జెక్ట్లోని 3rd యూనిట్లో ఉన్నాం. ఇందులో వస్తు విక్రయ చట్టం, వినియోగదారు పరిరక్షణ చట్టం రెండింటి గురించి మనం నేర్చుకుంటున్నాం. వస్తు విక్రయ చట్టంలోని మరికొన్ని అంశాలను మనం పరిశీలించవలసిన అవసరం ఉన్నది. సో వీఆర్ ఇన్ ద 3rd యూనిట్ ఆఫ్ బీకామ్ 5th semester subject, that is business law. In the 3rd unit, 2 acts we have to learn: Consumer Protection Act and Essential Commodities Act. So various aspects of these 2 acts we have learned till now, and today we will learn about doctrine of caveat emptor. ఈ రోజు మనం డాక్ట్రైన్ ఆఫ్ కేవియట్ ఎంప్చర్ అనే సిద్ధాంతాన్ని గురించి నేర్చుకుందాం. మనకు చట్ట ప్రకారం ఒక సిద్ధాంతం ఉందండి, ఒకటి చట్టం పేర్కొనబడి ఉన్నది. కొనుగోలుదారుడే జాగ్రత్త పడాలి అనేది ఒకటి ఉన్నది. అంటే మనము కొనుగోలుదారుడిగా ఉన్నప్పుడు షాప్కు పోయి ఏదైనా తీసుకున్నప్పుడు తప్పనిసరిగా కొనుగోలుదారుడు కొనే ముందుగా అన్ని పరిశీలించి చూసుకొని తీసుకోవాలి సాధారణమైన పరిస్థితులలో. ఆ తర్వాత సరుకు సంబంధించి ఏమైనా ఇబ్బంది ఉంటే అది బాధ్యత కొనుగోలుదారునిదే, అమ్మకందారునికి ఎటువంటి సంబంధం ఉండదు. దాన్నే కొనుగోలుదారుడే జాగ్రత్త పడాలి అనే సిద్ధాంతం అంటాం. ఇన్ ఇంగ్లీష్ it is known as doctrine of caveat emptor. Means before purchasing itself, a purchaser should carefully examine the various aspects of the purchased goods or the received service. Afterwards, in normal circumstances, seller will not be held responsible. కాబట్టి నిర్దిష్టమైన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు వస్తువుల నాణ్యతకు సంబంధించి, అలానే వస్తువుల యోగ్యతకు సంబంధించి కొనుగోలుదారుడే అన్ని చర్యలు తీసుకొని సొంత బాధ్యతతోటి కొనటం జరుగుతుంది. వస్తువులు కొనేటప్పుడు తన అవసరానికి తగ్గట్టుగా ఉన్నాయా లేదా, వెదర్ దే ఫిట్ ఇన్ టు హిజ్ ఆర్ హర్ పర్పస్ ఆఫ్ యూసేజ్ ఆర్ నాట్, హీ షుడ్ వెరిఫై. కాబట్టి మొత్తం బాధ్యత కొనుగోలుదారుని చేతిలోనే ఉంటుంది. అమ్మకందారునికి ఎటువంటి బాధ్యత ఉండదు సాధారణమైన పరిస్థితులలో. దాన్నే ఇట్ ఈస్ నోన్ యాజ్ డాక్ట్రైన్ ఆఫ్ కేవియట్ ఎంప్చర్ అని మనం అనటం జరుగుతుంది. ఇది లాటిన్ భాషా పదం. డాక్ట్రైన్ ఆఫ్ కేవియట్ ఎంప్టర్, దిస్ ఈస్ ఎ లాటిన్ వర్డ్ విచ్ ఇంప్లైస్ లెట్ పర్చేజర్ బి వేర్. పర్చేజర్ షుడ్ టేక్ ఆల్ ది స్టెప్స్ to see to it that whatever goods he has purchased, they fit into the purpose for which he or she has purchased the goods అని కొనుగోలుదారుడే చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక వ్యక్తి ఆ వస్తువులను అమ్మినప్పుడు ఆ వస్తువులు ఏదైనా ప్రయోజనానికి తగినట్టుగా ఉంటాయని మాత్రమే చెప్పగలడు. కాంట్రాక్ట్ మరో విధంగా చేసుకుంటే తప్ప కొనుగోలుదారు వస్తువులలో లోపాలు ఉన్నాయని తిరస్కరించడానికి వీల్లేదు. అండర్ నార్మల్ సర్కమ్స్టాన్సెస్ ద సెల్లర్ హ్యాస్ దట్ రెస్పాన్సిబిలిటీ దట్ he whatever the goods are sold by him, they fit into a particular, they normally are used for a particular purpose. Other than that, he cannot exactly describe various kinds, various loopholes, various things about the goods that he has sold. But there are certain exception to this rule. కాబట్టి అమ్మకందారుడు అన్ని లోపాలు ఉన్నాయి అనే అన్ని విషయాలు ముందు ఖచ్చితంగా స్పష్టంగా చెప్పవలసిన అవసరం లేదు. కొనుగోలుదారుడు జాగ్రత్త పడి చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. నార్మల్గా అవి కొన్ని సందర్భాల్లో అమ్మకందారుని కూడా తెలియకపోవచ్చు డిఫెక్ట్స్ ఏమున్నాయి అనేది. కాబట్టి దాంట్లో లోపాలు ఏమున్నాయి అనేది అమ్మకందారునికి తెలియకపోవచ్చు. కాబట్టి కొనుగోలుదారుడే కొనుగోలు చేసే ముందే జాగ్రత్త పడి అన్ని రకాలుగా సరి చూసుకొని దానిని కొనవలసిన అవసరం ఉంటుంది.
దీనికి ఈ సూత్రానికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి చట్ట ప్రకారం. వర్ణన ద్వారా వస్తువుల అమ్మకం అంటే వస్తువుల అమ్మకందారు నుంచి వర్ణన ద్వారా కొన్నప్పుడు, అంటే ఇవి ఇట్లా పనిచేస్తాయి అట్లా పనిచేస్తాయి అని చెప్పినప్పుడు, ఫ్రిడ్జ్ ఉన్నది, ఏసీ ఉన్నది, టీవీ ఉన్నది, లేదా ఇంకొక కొత్త మిషన్ ఉన్నది, వాషింగ్ మిషన్ వచ్చింది, వస్తువులకు సంబంధించి ఏదైనా వర్ణించినట్లయితే అమ్మకందారులు మొత్తం తీసి చూపెట్టి వర్ణించి అమ్మినట్లయితే అవి ఒకవేళ వర్ణనకు సరిపోలేదు అనుకోండి ఆ వస్తువులు, అటువంటప్పుడు మాత్రం తప్పనిసరిగా అమ్మకందారునికి బాధ్యత ఉంటుంది. చెప్పిన విధంగా ఒక వస్తువు పని చేయకపోతే దానిని తిరస్కరించే హక్కు కొనుగోలుదారునికి ఉంటుంది. అలానే కొన్ని సందర్భాలలో కొనుగోలుదారుని మోసం చేసి అమ్మటం జరుగుతుంది అమ్మకందారు. అంటే అసత్య వర్ణన కావచ్చు, లేదా మోసపూరితమైన కొన్ని నిజాలను కప్పిపుచ్చి అమ్మాడు అనేది చట్ట ప్రకారం నిరూపించబడింది అనుకోండి, అటువంటప్పుడు అమ్మకందారునికి బాధ్యత ఉంటుంది. దాన్ని సరిచేసి ఇవ్వవలసిన అవసరం, దాంట్లో ఉన్న లోపం ఏదైతే ఉంటే అది సరిచేసి ఇవ్వవలసిన బాధ్యత అమ్మకందారునికి ఉంటుంది. మోసం చేసి అమ్మినప్పుడు అసత్య వర్ణన కావచ్చు, బెదిరింపు కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, బెదిరింపుల వలన, అసత్య వర్ణన వలన, ఇంకేదన్నా దుర్మార్గపు చర్యల వలన, అలాంటప్పుడు అమ్మినప్పుడు అమ్మకందారునికి బాధ్యత ఉంటుంది. అట్లనే వర్తకపు ఆచారం. ఆచారం అంటే ఎన్నో తరతరాలుగా ఒక తరం నుంచి ఇంకొక తరానికి వచ్చేది ఆచారం, వ్యవహారం, సాంప్రదాయాలు. వాటి ప్రకారం ఒక వస్తువు కొన్నట్లయితే ఆ వస్తువు ఆ ఆచారానికి సరిపోవాలి. ఈ వస్తువు కొన్నాము అంటే అక్కడ ఉన్న ఆచార వ్యవహారాలకు తగ్గట్టుగా ఆ వస్తువు ఉపయోగానికి వీలుగా ఉండాలి. అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించిన ఆచార వ్యవహారాలను, సాంప్రదాయాలను తప్పిపుచ్చి వేరే మార్గం ద్వారా వస్తువు ఉపయోగపడింది అనుకోండి, అటువంటప్పుడు చెల్లదు. ఒక ప్రాంతంలో ఒక వస్తువు ఏ పని అయితే చేస్తుందో ఆ పని చేయవలసిందే. అటువంటి పని చేయలేదనుకోండి, ఆ ప్రాంతంలో ఆచారం ఉన్నది, ఆ సాంప్రదాయం ఉన్నది, దానికి తగ్గట్టు ఇప్పుడు మనం తెలంగాణలో తీసుకున్నట్లయితే బతుకమ్మ పండుగ ఉందనుకోండి, మనం పూలు కొన్నాం, అవి పూలు బతుకమ్మ సీజన్లో బతుకమ్మ పేర్చడానికి అనుకూలంగా ఉండాలి, అది రూల్. అది కొనేటప్పుడు ఏ కొనుగోలుదారుడైనా సరే ఆ పూలు ఈ బతుకమ్మలో పేర్చడానికి అనుకూలంగా ఉన్నవి అనుకునే మనం కొనటం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా లేకపోతే తిరస్కరించే హక్కు కొనుగోలుదారునికి ఉంటుంది. అట్లానే కొనుగోలుదారుడు తను కొనే వస్తువులు ఫలానా పనికి ఉపయోగపడాలి, ఖచ్చితంగా ఉండాలి అని ముందే చెప్పాడు అనుకోండి, అది దానికి సంబంధించి పూర్తి పరిజ్ఞానం కొనుగోలుదారునికి లేదు. అటువంటప్పుడు అమ్మకందారుడు చెప్తాడు, ఇది ఆ పని కూడా పనిచేస్తుంది సార్, నార్మల్ సాధారణమైన పరిస్థితిలో ఈ పని చేస్తుంది, అసాధారణమైన పరిస్థితులలో మీకు కావాల్సినట్టుగా అట్లా కూడా మార్చుకోవచ్చు అని చెప్పాడు అనుకోండి, అప్పుడు అమ్మకందారుని యొక్క నైపుణ్యం, విచక్షణ జ్ఞానం మీద ఆధారపడి కొనుగోలుదారుడు కొంటాడు. అమ్మకందారుడు చెప్పాడు కాబట్టి మనకు దాని గురించి తెలియదు, అమ్మకందారుడు చెప్పింది నమ్ముతాం. సో అటువంటప్పుడు మనం నిరూపించగలిగితే ఆ వస్తువు మనం కోరుకున్న ఫలానా ప్రయోజనం అందజేయకపోతే అటువంటి సందర్భంలో తప్పనిసరిగా మనం ఆ వస్తువును తిరస్కరించే హక్కును కలిగి ఉంటాము. కాబట్టి ఇవన్నీ కూడా ఈ కొనుగోలుదారుడే జాగ్రత్త పడాలి అనే సూత్రానికి ఉన్న మినహాయింపులు. దీస్ ఆర్ ది ఎక్సెప్షన్స్ టు ద రూల్ ఆఫ్ కేవియట్ ఎంటర్ అనే దానికి ఇవి మినహాయింపులు. మళ్ళొకసారి చెప్తున్నాను, ఒక వస్తువు కొనేటప్పుడు అన్ని విధాలా తగిన విధంగా చూసుకోవాల్సిన బాధ్యత కొనుగోలుదారుకు ఉంటుంది. అన్ని సరి చూసుకునే కొనాలి. అందుకని మనం షాపులలో చూస్తాం, మీరు బ్యాంకుకు పోయినారనుకోండి, ఇక్కడ రాసి ఉంటుంది, ఎప్పుడన్నా బోర్డులు చూడండి, ఒక్కసారి కౌంటర్ నందే డబ్బును సరి చూసుకోవాలి, బయటికి పోయినాక మళ్ళా దీన్ని తిరస్కరించడానికి అవకాశం ఉండదు అని రాసి బ్యాంకులలో మీరు ఎప్పుడన్నా వెళ్తే, యూ హ్యావ్ టు వెరిఫై ఎట్ ద కౌంటర్ ఇట్ సెల్ఫ్ సో యాజ్ టు ప్రూవ్ కాంట్రరీ టు ఇట్. దానికి సంబంధించి ఇది ఇట్లా లేదు అని చెప్పడానికి ఉంటే మీరు కౌంటర్ దగ్గరనే చెప్పేసేయాలి ఆ విషయం. ఇది 5,000 ఇవ్వాలనుకోండి, 4,900 వచ్చింది, ఒక 100 తక్కువ ఉన్నది అన్న విషయం మీరు కౌంటర్ దగ్గరే చెప్పాలి. కౌంటర్ నుంచి బయటికి పోయినాక మీరు ఇంటికి పోయి చెక్ చేసుకొని మళ్ళీ వచ్చి సార్ నాకు 100 తక్కువైందంటే బ్యాంక్ వాళ్ళు ఇవ్వరు. ఎట్ ది కౌంటర్ ఇట్ సెల్ఫ్ యూ హ్యావ్ టు సీ, యూ హ్యావ్ టు వెరిఫై. సిమిలర్లీ వైల్ పర్చేసింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, obtaining services, you have to check thoroughly. The responsibility solely lies on the purchaser.
he or she has to verify whether they fit into the purpose for which they have been purchased. There are certain exceptions to this rule. Those I am mentioning in English ones. When the goods are sold with the help of description, when the goods are sold with the help of description or a particular expression, then they have to fit into that category. Otherwise, if they are not fitting into this description that is made, then it cannot be accepted. It can be rejected by the purchaser. Then with the help of a fraud, if the purchaser purchased a certain goods, obtained a certain services from the seller, and in that sales transaction there is a fraud, he cheated, seller has cheated the purchaser, so in that case the purchaser can reject those goods. Okay, so when the purchaser depends on the description of the goods by the seller, and when a seller commits cheating or frauding, in that case also he can reject the goods that are purchased by him. Then next one is based on certain conventions. Conventions means they come from ages, from one generation to another generation they will be passed. So based on the convention that is existing in a particular place, if a purchaser has purchased that these goods will fit into that purpose, then that convention has to be followed by the seller. The goods should fit into the conventions that are existing in that particular place. Otherwise, they can be rejected by the purchaser. Then ultimately, it is with reference to quality. So whenever the purchaser has no knowledge about the quality of the goods that he has purchased, so at that time he believes whatever that is being explained by the seller. So in that case he solely depends on the knowledge of the seller. So taking this as an advantage, if a seller cheats purchaser, then he can reject the goods, or at the same time he can ask for compensation also. So these are the exceptions to the rule of caveat emptor. Caveat emptor is a Latin term. It means, it simply implies let buyer beware. Let buyer beware means buyer should ensure that before purchasing itself, whatever goods that he is going to purchase, whatever services that he is going to get, they are of good quality. It is the responsibility of the purchaser. సో ఇది కొనుగోలుదారుడే జాగ్రత్త పడాలి అనే సూత్రానికి సంబంధించిన అంశము. అనదర్ టాపిక్ దట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇస్ యజమానేతర వ్యక్తుల అమ్మకం. యజమానేతర వ్యక్తుల అమ్మకం అంటే మనం చూడండి, చాలా సందర్భాల్లో దాదాపు 100% సందర్భాల్లో ఏమనుకుంటాం, మనం షాప్కు పోయి వస్తువులు కొనేటప్పుడు ఆ షాప్ ఓనర్కి ఆ వస్తువుల మీద సంపూర్ణమైన అధికారం ఉంది అని అనుకుంటాం. అది వాస్తవం కూడా. అంటే ఆ హక్కు ఉన్న వాళ్ళని ఏమంటాం, యజమాని అంటాం. నేను ఒక టీవీల షాప్కు పోయి ఒక టీవీ కొనాలి అని వెళ్ళాను అనుకోండి, ఆ టీవీ షాప్ ఓనరు యజమాని అంటాం. అతనికి ఆ టీవీ అక్కడ ఉన్న హక్కులన్నీ, టీవీలన్నిటి మీద హక్కు ఉంటుంది, అమ్మే హక్కు ఉంటుంది. ఏ రేట్ కన్నా అతను అమ్ముకోవచ్చు, ఆ హక్కు అతనికి ఉంటుంది. అతన్ని యజమాని అంటాం. హీ ఈస్ ది ఓనర్ ఆఫ్ ద గూడ్స్. అంటే హీ హ్యాస్ ఆల్ ది రైట్స్ టు సెల్ ది ప్రొడక్ట్స్ or offer the services that are there in his shop, in his office. ఓకే, కొన్ని సందర్భాలలో మరి యజమానికి మాత్రమే అమ్మే అధికారం ఉంటుంది, కానీ కొన్ని సందర్భాలలో యజమాని కాకుండా వేరొక వ్యక్తి కూడా అమ్మవచ్చు.
అతని యజమాని కావాల్సిన అవసరం లేదు. మనం ఇప్పటి వరకు ఏమనుకున్నాం, యజమానికి మాత్రమే అమ్మే హక్కు ఉంటుందని అనుకున్నాం. మనం నిజ జీవితంలో కూడా షాప్ పోయి దగ్గర కిరాణా షాప్కు పోయి పల్లీలో, పుట్నాలో, గోధుమ రవ్వనో, బొంబాయి రవ్వనో ఏదైనా తెచ్చినప్పుడు ఆ షాప్ ఓనర్ యజమాని అని మనం అనుకుంటాం. అతనికి అన్ని హక్కులు, అతనికి లేదా ఆమెకు అన్ని హక్కులు ఉన్నాయని అనుకుంటాం. యజమాని అయితేనే అమ్మే హక్కు ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో యజమాని కాకపోయినా అమ్మే హక్కు ఉంటుంది. సో normally owner has a right to sell whatever goods or to offer whatever services that are available at his disposal. But in certain circumstances, in certain cases, other than owner can also sell. What are the conditions? What are the exceptions? We will learn now. కాబట్టి కొన్ని సందర్భాలలో యజమానేతర వ్యక్తి కూడా సరుకులను అమ్మవచ్చు, సర్వీసును అందివ్వవచ్చు. అటువంటి కండిషన్స్ ఏమిటి, ఎటువంటి పరిస్థితులు ఏమిటి అని మనం ఒకసారి పరిశీలిస్తే, ఒక ఏజెంట్కి యజమాని కాకపోయినప్పటికీ ఏజెంట్కి హక్కు ఉంటుంది. ఉమ్మడి యాజమాన్యంలో ఉన్నది అంటే ఒక వస్తువు ఏబిసి ముగ్గురు యజమానులు ఉన్నారండి. ముగ్గురు యజమానుల మధ్యన మొదలే ఒప్పందం జరిగింది. మన ముగ్గురులో ఏ ఒక్కరైనా అమ్మవచ్చు, ఏ ఒక్కరు అమ్మినా సరిపోతుంది. లేదా ముగ్గురు కలిసి బికి ఆ హక్కు అప్పచెప్పవచ్చు. ప్రతిసారి ఏ యొక్క అనుమతి, సి యొక్క అనుమతి, సంతకాలు అవసరం లేదు. బి ఒక్కడే అనుమతి ఇచ్చినా సరిపోతుంది. అట్లనే ఎస్టోపెల్ సిద్ధాంతం అంటే ఏంటో కూడా నేర్చుకుందాం. ఇన్ అన్ ఎర్లియర్ క్లాస్ ఐ హావ్ మెన్షన్డ్ వాట్ ఈజ్ ఎస్టోపెల్, బట్ వీ విల్ ఎగ్జామిన్ వన్స్ అగైన్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎస్టోపెల్ సిద్ధాంతం. ఎస్టోపెల్ సిద్ధాంతం అంటే ఏంటో చూద్దాం. చెల్లింపు జరగని అమ్మకందారు, గత కొన్ని క్లాసులలో చెల్లింపు జరగని అమ్మకందారు గురించి చెప్పాను. రైట్ ఆఫ్ అన్పెయిడ్ సెల్లర్. వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద టాపిక్ ఆఫ్ రైట్స్ ఆఫ్ అన్పెయిడ్ సెల్లర్. చెల్లింపు జరగని అమ్మకందారు హక్కుల గురించి చూసాం. అతను అంటే ఎవరో మనం చూద్దాం. అట్లనే కుదువా తాకట్టు పెట్టుకున్న సందర్భంలో, అఫీషియల్ రిసీవర్కు చెల్లకూడని కాంట్రాక్ట్ ఉన్న సందర్భంలో, సరుకుల అమ్మకము అరువు, నగదు, వాయిదాల పద్ధతిలో జరిగినప్పుడు కూడా కొన్ని సందర్భాలలో యజమాని కాకపోయినా వస్తువులు అమ్మే హక్కు వస్తుంది. సో వీటిని అన్నిటిని గురించి మనం విపులంగా చూద్దాం. దీనికి సంబంధించినంత వరకు ఇంతకు ముందు మన కొనుగోలుదారుడే జాగ్రత్త పడాలి అనే దాన్ని లాటిన్ భాషలో ఏమంటాం అనుకున్నాం, కేవియచ్ ఎంటర్ అనుకున్నాం. అట్లానే దీనికి కూడా యజమానేతర వ్యక్తి కూడా కొన్ని సందర్భాల్లో అమ్మవచ్చు. దాన్ని కూడా లాటిన్ భాషలో ఏమంటారంటే నెమోడాడ్ నాన్ హ్యాబిట్ అనే ఒక పదం ఉందండి. దీని అర్థం ఏమిటి అంటే, ఒక వ్యక్తికి ఏదైనా వస్తువు దొరికినప్పుడు, ఏదైనా వస్తువు అతని దగ్గర ఉన్నప్పుడు దాని మీద అతనికి ఉన్న హక్కును మించి ఇంకొకరికి హక్కును అందివ్వలేడు. అతనికి ఎంత హక్కు ఉన్నదో ఆ హక్కును మాత్రమే అందివ్వగలడు. నేను షాప్ పెట్టి కొన్నాను అనుకున్న, ఒక టీవీ కొన్నాను, అది పూర్తిగా నాదైంది, దాని మీద సంపూర్ణమైన హక్కు నాదే. ఆ సంపూర్ణమైన హక్కును నేను ఇంకొకరికి బదిలీ చేయవచ్చు. అంతేగాని నాకు 10 టీవీలు నేను డబ్బులు పెట్టి కొన్నాను, ఒక టీవీ రాత్రి ఎవరింటికన్నా పోయి దొంగతనం చేసి తీసుకొని వచ్చి అక్కడ పెట్టాను. మొదటి 10 టీవీలను నేను అమ్మితే సంపూర్ణమైన హక్కులు కొనుగోలుదారుకు వస్తాయి. కానీ 11వ టీవీ విషయంలో మాత్రం అటువంటి హక్కు రాదు. ఎందుకంటే నేను దొంగతనం చేశాను, దాని మీద నాకు హక్కు లేదు. అటువంటప్పుడు నా నుంచి ఇంకొకరు కొంటే ఆ హక్కు దొంగకున్న హక్కే వస్తుంది. దొంగకు ఎటువంటి హక్కు ఉంటుంది, ఎటువంటి బాధ్యత ఉంటుంది దొంగకు. ఎవరి దగ్గర నుంచి అయినా దొంగిలిస్తే మళ్ళీ అతనికి అందజెప్పవలసిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇట్లా దొంగతనాలను నిర్మూలించడానికి, దొంగతనాలను అరికట్టడానికి ఈ సిద్ధాంతం అనేది తీసుకొని రావటం జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు, ఏ వస్తువు బి దొంగిలించి సికి అమ్మినాడు, అప్పుడు సికి హక్కు బదిలీ అవుతుందా అంటే కాదు. ఎందుకు మనం ఏమనుకున్నాం, నెమోడాట్ నాన్ హ్యాబిట్ అనుకున్నాం. ఎవరి దగ్గరైనా వస్తువు ఉంటే దాని మీద అతనికి ఎంత హక్కు ఉంటుందో ఆ హక్కును మాత్రమే బదిలీ చేయగలడు, అంతకు మించి హక్కును బదిలీ చేయలేడు. సెక్షన్ 27 ప్రకారం యజమాని లేదా యజమాని తరఫున ఒక ప్రతినిధి, ఏజెంట్ అంటాం, అటువంటి ఏజెంట్లు అమ్మినప్పుడు మాత్రమే ఎదుటి వ్యక్తికి సంపూర్ణమైన హక్కులు వస్తాయి. అది కాకుండా ఇక మిగిలిన సందర్భంలో దొంగతనం చేసి అమ్మితే దాని మీద హక్కులు రావు, కొన్న వ్యక్తికి రావు. కాబట్టి కొనేటప్పుడే జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? ఇక మనం ఒకసారి పరిశీలిస్తే ఎస్టోపెల్ సిద్ధాంతం. ఎస్టోపెల్ సిద్ధాంతం అంటే ఎస్టోపెల్ సూత్రం అని కూడా అంటాం. అంటే ఏమిటి అంటే,
జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ముగ్గురి గురించి చెప్తున్నాను విత్ ఎన్ ఎగ్జాంపుల్. ఏ అనేవాడు ఒరిజినల్ ఓనర్ అండి, వస్తువుకు ఒరిజినల్ ఓనర్ ఇతను, యజమాని. బి అనేవాడికి వస్తువు మీద ఎటువంటి సంబంధం లేదండి, ఇతను ఓనర్ కాదు. ఏ యొక్క ఫ్రెండ్ అంతే, ఏ బి ఇద్దరు రోజు కలుస్తుంటారు, ఏ యొక్క ఫ్రెండ్. సి అనేవాడు వస్తువు కొనడానికి వచ్చాడండి, జాగ్రత్తగా గమనించండి. సి అనేవాడు కొనుగోలుదారు. బి అనేవాడు ఓనర్ యొక్క ఫ్రెండ్, ఓఎఫ్ అంటే ఓనర్ యొక్క ఫ్రెండ్. ఏ ఈజ్ ద ఒరిజినల్ ఓనర్. ఇప్పుడు కొనుగోలుదారుడు వచ్చి షాప్కి వచ్చి అడిగాడండి, కౌంటర్లో ఏ బి ఇద్దరు కూర్చున్నారు, ఫ్రెండ్సే కాబట్టి బి కూడా కౌంటర్ కట్టే వెళ్ళి కూర్చున్నాడు, అమ్మే సైడ్ పోయి కూర్చున్నాడు. కొనుగోలుదారుడు సి వచ్చి ఒక వస్తువు ఎంతకు అమ్ముతామంటే దాని ఒరిజినల్ విలువ 10,000 అండి. కానీ బి అత్యుత్సాహానికి పోయి 4,000 అని చెప్పాడండి. వెంటనే సి ఆశ్చర్యపోయినాడు. అరే 10,000 వెంటనే నెట్లో కొట్టి చూసుకున్నాడు. ఆన్లైన్లో ఇవాళ రేపు చూస్తున్నాం కదా అందరం, ఏదైనా పెద్ద సరుకు ఉంటే, పెద్ద వస్తువు కొనేటట్టు ఉంటే, కొనే అవసరం ఉంటే వెంటనే ఆన్లైన్లో చెక్ చేస్తున్నాం, దీని ధర ఎంత, ఫలానా కంపెనీది ఎంతకు వస్తుంది అనేది మనం చెక్ చేస్తున్నాం. సో ఆ విధంగా చెక్ చేసినప్పుడు అది 10,000 కనపడింది, కానీ 4,000 చెప్పాడు బి. అతనికి తెలియదు, అత్యుత్సాహానికి పోయి చెప్పాడు. అప్పుడు ఏం చేయాలి, అది నేను అంత తక్కువ ధరకు రాదు, నేను అమ్మను అని చెప్పాలి. కానీ ఇతను మౌనంగా ఉన్నాడంటే దాని అర్థం ఏంటి? మౌనం ఇక్కడ అంగీకారం. అర్థమైందా? మౌనంగా ఉండటం తప్పు, ఏ యొక్క తప్పు, ఏ దాన్ని ఖండించాలి. నీకేం సంబంధము, నేను చెప్పుకుంటా కదా అని చెప్పాలి బి తోటి. కానీ అలా చెప్పకుండా ఏ మౌనంగా ఉండటం వలన బి 4,000కే ఆ వస్తువును కొన్నాడు అనుకోండి, బి నుంచి సి 4,000కే ఆ వస్తువును కొన్నాడు అనుకోండి, దానిని ఎస్టోపెల్ సిద్ధాంతం అంటాం. ఎస్టోపెల్ సూత్రం ద్వారా సి కొన్నాడు. అంటే బికు యజమాని కాదు ఇక్కడ బి, కానీ మరి ఏ ముందే చెప్తున్నాడు బి నేను ఇంతకు అమ్ముతాను అని. పరోక్షంగా చెప్పటం లేదు, ఏకు వినపడేటట్టే, ఏకు కనబడేటట్టే చెప్పాడు. మరి బి చెప్పిన దాన్ని ఏ ఖండించాలి. ఖండించకపోతే ఎస్టోపెల్ సూత్రం వర్తించి సి ఆ వస్తువు యొక్క యజమాని అవుతాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సరుకును అమ్మింది ఎవరు? బి. సరుకును కొన్నది ఎవరు? సి. సరుకు యొక్క యజమాని ఎవరు? ఈ. మనం ఏమనుకున్నాం? సికి సంపూర్ణమైన హక్కులు వచ్చినాయి వస్తువు మీద అనుకున్నాం. ఎందుకు వచ్చినాయి? ఏ మౌనంగా ఉన్నాడు కాబట్టి. దీన్ని ఎస్టోపెల్ సిద్ధాంతం అంటారు, ఎస్టోపెల్ సూత్రము అంటారు. A non-owner of a good cannot sell goods, but there are certain conditions in which a non-owner can also sell the goods. The first condition is estoppel. I hope this example is clear to you. When in the presence of the owner, if other person other than owner clearly states that I am the owner of the goods, or behaves that I am the owner of the goods, I will sell it for this much, the owner should object to it. If he does not object, the goods can be transferred to the other person, and the other person who has purchased the goods possesses all the rights of a good purchaser. Okay, this is the first exception to the rule that a non-owner can also sell or not. Okay, so in the remaining ones, about the remaining ones, we will learn in the next class. So today we have discussed about two aspects. One is డాక్ట్రిన్ ఆఫ్ కేవియట్ ఎంటర్, కొనుగోలుదారులే జాగ్రత్త పడాలి అనేది చూసాం. దాని యజమానేతర వ్యక్తుల అమ్మకము, నాన్ ఓనర్స్, కెన్ నాన్ ఓనర్స్ సెల్ ద గూడ్స్ ఆర్ నాట్? ఎస్, దే కెన్ సెల్. అండ్ ద ఫస్ట్ rule is estoppel rule. Based on estoppel rule, a non-owner can also sell the goods. So thank you very much, dear friends. In our next class we will continue this topic. Thank you very much.